ఏమైనా వేసుకొని వస్తున్నా వేసుకోలేకుండా వస్తున్నాడా అంటే ఇక్కడ మేము పురుగుల మందు తెచ్చి తాగి చచ్చిపోతున్నాం, 100 మంది వితంతువులు అవుతున్నారని మేం చెప్తుంటే మీరు అలివిగాని కోరిక కోరుతున్నా ఆ కోరిక తీరమని అన్నాడంటే ఎవడన్నా మనిషి అన్నోడు అట్లా మాట్లాడతాడా? మానవత్వం ఉన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? కోసిలో ఉన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? ఇవి తాగుబోతు మాటలు. మళ్ళీ చెప్తా, ఖచ్చితంగా ఇది తాగుబోతు మాటలు. ఈ రాష్ట్రానికి ఒక తాగుబోతు ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ రోజు మన పరిస్థితులు ఈ రకంగా దాపురించినాయి. ఇవాళ ఇంకొక ప్రమాదం రాబోతుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 69 సంవత్సరాలలో ఈ రాష్ట్రం మీద 70,000 కోట్ల రూపాయల అప్పుంటే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన 16 నెలలలో చేస్తున్న అప్పు ఎంతయా తెలుసా? 73,000 కోట్ల రూపాయలు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని, ఈ రాష్ట్రం కాదు కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని చెప్పి దాన్ని ఒక కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నాడు. ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, మెదక్ మొత్తం పంటల్ని, భూముల్ని, నీళ్లని, రైతుల బతుకులను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి ఇవాళ లోన్లు తెచ్చి ప్రాజెక్టు కడతా అని అంటున్నాడు. నేను అడుగుతున్నా, ఇంతవరకు ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా తన పదవిలో బతికి పట్టగట్టలేదు. బిడ్డ కేసీఆర్, ఖబర్దార్, మా ఉత్తర తెలంగాణ రైతాంగ హక్కులను నువ్వు ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే నిన్ను, నీ పార్టీలను నడి బజార్ల పట్టలి పరిచి ప్రజలు తరుగుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ప్రాణహిత చేరల్లా జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రీడిజైనింగ్ పేరు మీద ప్రాజెక్టు డిజైన్లన్నీ మార్చి ఇవాళ ప్రపంచ బ్యాంకు ద్వారా లోన్లు తెచ్చుకొని కాంట్రాక్టర్లు కొత్తోళ్ళకి ఇచ్చి కొత్త కమిషన్లు కొట్టేయడానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తాన్ని తీసుకెళ్లి ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ఏదైతే ప్రయత్నం ఉందో ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉత్తర తెలంగాణ రైతాంగం మీద, ప్రతి ఒక్క ఉత్తర తెలంగాణ నాయకుల మీద, మన అందరి మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రైతు రుణమాఫీ చేసే వరకు ఈ ముఖ్యమంత్రిని వదిలేది లేదు. ఇవాళ అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి, నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటే నన్ను పట్టుకునేటోడు ఎవడని. ఇంతవరకు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 40 రోజులు సచివాలయానికి రాకుండా ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. మన ముఖ్యమంత్రి మాత్రం 40 రోజులు సచివాలయం దిక్కే తిరిగి చూడలేదంటే ఎంత బడి దొంగనో ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లగాడు 3 రోజులు బడికి పోకపోతే తల్లిదండ్రులను పిలిచి పిల్లగాన్ని తుంటె కట్టె తీసుకొని చేతులు కీళ్ల మీద కొడతారు టీచర్లు. అవునా? మరి 40 రోజులు సచివాలయం రానికి ముఖ్యమంత్రిని తుంటె కట్టె తీసుకొని మోకాళ్ళ మీద కొట్టాలి. ప్రజలు చచ్చిపోతుందంటే సచివాలయానికి రాకుండా, చచ్చిపోతున్న వాళ్లకు భరోసా ఇవ్వకుండా, రైతాంగ రుణాలు రద్దు చేయకుండా ఒక రాక్షస క్రీడ, రాజకీయ క్రీడ ఆడుతూ ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళను అందులో చేర్చుకోనికే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆయనకి ఎవడయ్యా ఆ పక్కన ఈ పక్కన అంటే ముత్యాల ముగ్గులో రావుగోపాలరావుకు పక్కన ఇద్దరు ఉంటారు. ఇవాళ కేసీఆర్ కూడా పక్కన ఇద్దరు చేరేను, కడియం శ్రీహరి, కొండ సురేఖ. ఎవరయ్యా వీళ్ళు? ఎన్నడన్నా జై తెలంగాణ అన్నారా? మహబూబాబాద్ మానకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద 9mm తుపాకీ తూటాలు కురిపించిన కొండ సురేఖ, కొండ మురళి ఇవాళ కేసీఆర్ కు ఆప్తులైపోయినారు. తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోసిన కోదండరాం, కొండ లక్ష్మణ్ బాబూజీ ఈ రోజు తెలంగాణలో అనాథలైందంటే ఈ రాష్ట్రంలో ఎవరికి గౌరవం దక్కుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కరెంటు లేదని మేం చెప్తుంటే తలసానికి, తీగలకు, తుమ్మలకు లైన్ వేస్తున్నాడు ఆయన, రాండి అని. గతంలోనేమో వీళ్ళనే తలసానిని, తీగలను, తుమ్మల్లో వీళ్ళు సన్నాసులు, తెలంగాణ ద్రోహులు అని ఆయన్నే చెప్పేటోడు. నేను అడుగుతున్నా, సన్నాసులు, సోయలేని వాళ్ళు, తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని నువ్వు మంత్రి పదవులు ఇచ్చినావంటే నువ్వు ఎట్లాంటోను అని నేను అడుగుతున్నా. నువ్వు సోయి ఉందేనా అని నేను అడుగుతున్నా. తాగుబోతు పనులు కాదా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పుడు
మన అందరం కూడా సమాయత్తం కావాలి, మన అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారిని ఈ రోజు నిలదీయాలంటే అది వరంగల్ జిల్లా ప్రజల చేతుల్లోనే ఉంది. ఏ ఉద్యమమైనా, ఏ పోరాటమైనా, ఏ చరిత్ర అయినా, ఏ చైతన్యమైనా వరంగల్ పోరగల్ల నుంచి మొదలైంది. తెలంగాణ ఉద్యమానికి అర్థమైన వరంగల్ నుంచే కేసీఆర్ అంతం జరగాలి. ఇవాళ టీఆర్ఎస్ లో 100 మీటర్ల లోతున కోతిదవి పాతి పెట్టాలంటే వరంగల్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడు వీరులై కదలాలి, టీఆర్ఎస్ ను పాతి పెట్టాలి. ఒక్క టీఆర్ఎస్ అని కూడా ఊర్లకు రానియకండి అని నేను చెప్తున్నా. ఇవాళ టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లకు వస్తే చెట్టు కింద కూర్చోబెట్టిన వేప చెట్టు చూసి ఇన్ని మంచినీళ్లు ఇయ్యండి, అయిన తర్వాత చెట్టు కట్టేయండి. వేప చెట్టు మీద తొండలు బాగా దొరుకుతాయి. ఎందుకంటే నేను ఊర్లలోనే ఉండొచ్చిన వ్యవసాయ కుటుంబాన్ని. చెట్టు మీద ఉండే 4 తొండలు తీసుకొచ్చి లాగులలో ఎడుగుండి టీఆర్ఎస్ వాళ్ళు ఎవడన్నా ఊర్లకు వస్తే కింద కట్టూరి, కట్టిన తర్వాత చింతబరిగా తీసుకొని కొట్టూరి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లకు వస్తే. ఇవాళ రైతులు చచ్చిపోతుంటే ఆ తెలంగాణ ఉద్యమంలో రోజు పొద్దున్నే అందరం 6కి పేపర్ చదివితే టీఆర్ఎస్ వాడు 4కే పేపర్ తెచ్చుకునేటోడు. ఎందుకంటే ఏ ఊర్లోనైనా ఎవడన్నా యువకుడు తెలంగాణ కోసం భావోద్వేగానికి గురై తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే ముఖం కూడా గడుపుకోకుండా జెండా కండువా కప్పుకొని కారెక్కి రయ్యు రయ్యు అని పోయి వాడి మీద నిండా కప్పి వీడు మావోడే సచ్చిండని ఒకలేడుపులు వేసి లెక్కల రాసి ఖాతాలో రాసుకుంటా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, 16 నెలల్లో 1550 మంది రైతులు చచ్చిపోతే ఏ ఒక్క రైతును పరామర్శించడానికి కానీ, చనిపోయిన రైతాంగ కుటుంబాలను పలకరించడానికి కానీ ఎవడన్నా ఒక్క మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని, లేకపోతే ఎవడన్నా టీఆర్ఎస్ వాడు వచ్చి పలకరించినా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ టీఆర్ఎస్ వాళ్లకు గుణపాఠం చెప్పాలంటే గ్రామాలలో యువకులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిందో ఆ యువకులు ఇవాళ ముందుకు కదలాలి. కాకతీయ యూనివర్సిటీలో కాకలు వేరిన తెలంగాణ ఉద్యమకారులైన విద్యార్థులు కదిలి రావాలి. ఇవాళ టీఆర్ఎస్ పని పట్టాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. मां के जने हिम्मत है तो आ जाओ, हमको भेज दे, देखते हैं भेजने की ताकत है क्या। अगर नरेंद्र मोदी इस मुल्क का वजीर आजम बन के आज बैठा है तो इसकी जिम्मेदार कोई और नहीं बल्कि मैं कहूंगा कांग्रेस है।